నీళ్ళు ఈ కామెంట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గుర్తున్నాయి. 2014 నుంచి 19 మధ్యలో పులివెందులకు నీళ్లు ఇచ్చారు. ఆ రోజున్న చీనీ రైతులు గాని, అరటి రైతులు గాని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబం ఆయన చిత్రపటాన్ని ఈ రోజు కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఆయన కూడా ఏదో పెద్ద స్థాయిలో సాధించాలనే ఒక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏదో నేను ఒకరినే ప్రాజెక్ట్ పూర్తి అనే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. అవగాహన లేని సార్, అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేదాన్ని ఈ పరిస్థితికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా పొలిటికల్ డిఫెన్స్ లో పడిపోయి చేసిన ఒక వ్యాఖ్యలను పట్టుకొని చేసి వీళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసినారు, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కేసులు ఇచ్చినారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. 2019 నుంచి 14 వరకు చంద్రబాబు నాయుడు గారే కేసులు ఇచ్చినారని అనుకుంటే కూడా ఆ రోజు అధికారంలో ఉండింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే కదా, కేంద్రంలో అధికారంలో ఉండింది బీజేపీ పార్టీనే కదా. ఎన్నిసార్లు మీ కేసుల కోసం కానీ మీ ఇంట్లో జరిగిన హత్యల గురించి కానీ మీరు పోయి కేంద్రంలో మాట్లాడినారే తప్ప ఎంతసేపు మీ స్వలాభం కోసం కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తులు చేశారే తప్ప ఈ విధంగా కేసులు ఉన్నాయని కానీ వీటికి సంబంధించి ఏ విధంగా పోరాడాలని కానీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడన్నా మాట్లాడినారండి? ఎప్పుడు చూడ రికార్డెడ్ ప్రెస్ మీట్లు. ప్రజలకు కానీ లేదంటే పాత్రికేయులకు కానీ ఈ విధంగా నేను ఈరోజు ఢిల్లీకి పోయాను, ఈ విధమైన వీటి మీద చర్చించాను, వీటి మీద కేంద్రాన్ని కోరడం జరిగిందని చెప్పి ఒక్కరోజైనా ఆయన మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఈ ప్రాజెక్టుల మీద అవగాహన ఉందనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము ఇటీవలే పులివెందుల మండలంలో జెడ్పీటీసీ ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే ఎర్రబల్లె కొత్తపల్లె చెరువు అనేది ఒకటి ఉంది. ఆ చెరువుకు నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని అక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు అయితే, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు అయితే, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రకటించడం జరిగింది. ఆ చిన్న ఎర్రబల్లె కొత్తపల్లె చెరువుకు ఒక చిన్న మైనర్ అడ్జస్ట్మెంట్ చేస్తే 10-15 రోజుల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని కూడా స్థానికంగా ఉన్న వీళ్ళు చేయలేని పరిస్థితి. స్థానికంగా ఉన్న ఎంపీ గారు అయితేనేమి, స్థానికంగా ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఇందాక అన్నారు అదేదో తెలంగాణలో ఆయన డిఫెన్స్ లో పడి మాట్లాడారు, దాన్ని పట్టుకొని వీళ్ళు చేస్తున్నారని. ఒక చిన్న డాక్యుమెంట్ చూపిస్తా, ఆ ప్యానలిస్టులు అందరూ కూడా ఒకసారి చూడండి. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది వచ్చేసి చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ కి సంబంధించి అప్పట్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో దాఖలు చేసినటువంటి ఒక అఫిడవిట్ ఇది. సో ఈ అఫిడవిట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి అఫిడవిట్లో ఉండేది అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు చెప్తున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ అంశానికి సంబంధించి మేము ఇప్పటి వరకు కూడా కేవలము డిపిఆర్ మాత్రమే, అవసరమైన భూగర్భ పరిశోధన అలాగే సర్వే ప్రాథమిక పనులు మాత్రమే చేస్తున్నాం. అసలు నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించనే లేదు. పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం